రామ్మోహన్ నాయుడు తనకంటూ ఒక సొంత గుర్తింపును ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. అంటే ఎర్రంనాయుడు రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేశారు. తనకంటూ ఒక గుర్తింపును వచ్చుకుని ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లోకి మోడీ క్యాబినెట్లో టీంలో తనకంటూ ఒక స్థానం దక్కించుకున్నారు. అంటే మొత్తంగా చూసుకుంటే ఇంట్లో అత్యంత చిన్న వయసు ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు. దీంట్లో క్యాబినెట్లో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన శాఖ ఏవియేషన్, పౌర విమానయాన శాఖ. ఈ పౌర విమానయాన శాఖ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును నేను తీసుకువస్తానంటూ కూడా రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. ప్రజెంట్ మనతో రామ్మోహన్ నాయుడు ఉన్నారు. సార్, ముందుగా మీకు బిగ్ టీవీ తరఫున కంగ్రాచులేషన్స్. అతి చిన్న వయసులో మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తండ్రి మరణం తర్వాత అంత బాధలో ఉండి కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వరుసగా 3 సార్లు శ్రీకాకుళం ప్రజలకు మీకు పట్టం కట్టారు. అదే దశలో ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలోకి అడుగుపెట్టారు. మీకేమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అనుకోనటువంటి స్థానంలో ఈరోజు ఉన్నాం. 3వసారి ఎంపీగా గెలవాలని ఎంతో పట్టుదలతో కృషి చేశాం. అలాగే మా తాలూకు లక్ష్యం కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం డెవలప్ అవుతుంది, రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత కష్టపడి పనిచేశాం. ప్రజలు దాన్ని ఆశీర్వదించి మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పాటు చేయడానికి అందరూ కూడా సహకరించారు. వాళ్ళ వల్లే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నా వరకు వచ్చేసరికి ప్రత్యేకంగా శ్రీకాకుళం 3 సార్లు కంటిన్యూస్గా పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు. మరి 2019లో ఒక వేవ్ వేరే పార్టీకి ఉన్నప్పటికీ కూడా మరి ప్రజలు నాకు ఆశీర్వదించి ఆ రోజు కూడా గెలిపించారు. సో శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 3 ఎంపీలతో లోక్సభలోకి అడుగుపెట్టిన టీడీపీ 2 నిమిషాలు సమయం ఇవ్వండి అని అభ్యర్థించిన మీరు ఇప్పుడు కీలక శాఖను శాసించబోతున్నారు. ఇప్పుడు ఎన్డీఏలో కూడా 2వ అతిపెద్ద పార్టీగా ఉంది. మీకేమనిపిస్తుంది గతంకు ఇప్పుడు భిన్నంగా? ప్రజాస్వామ్య తాలూకా బలం ఏ రకంగా ఉంటుందో ఈరోజు నిరూపించబడింది. ఆ రోజు ప్రజలు మాకు 3 సీట్లు కేటాయించినప్పటికీ ప్రజలతోనే ఉన్నాం, ప్రజలతో పోరాటం చేశాం, ప్రజా సమస్యల్ని పార్లమెంట్లో వినిపించాం. దానికి సమయం తక్కువగా ఇచ్చేవారు, ఎందుకంటే 3 సభ్యులు ఉన్నాం కాబట్టి. ఆ 3 సభ్యులకు వచ్చినటువంటి సమయం చాలక ఎన్నో సందర్భాల్లో సమయం పెంచమని నేను రిక్వెస్ట్ చేసేవాడిని. కానీ వాళ్ళకున్నటువంటి నిబంధనల వల్ల అంతవరకే సమయం ఇస్తే ఆఖరికి ఈసారి నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక్కసారికి ఇవ్వండి, ఈసారి మాత్రం సమయంకి ప్రాబ్లం లేకుండా మేము సభ్యులను తెచ్చుకుంటామని ఆ రోజు ఒక మాట అంటే ప్రజలు దాన్ని నిజం చేశారు. సో ప్రజలు నిరంతరం నాయకులు ఏం చేస్తున్నారు, పార్టీలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ వ్యవహారం ఏ రకంగా ఉంది, అది క్షుణ్ణంగా నోటీస్ చేస్తున్నారనడానికి మన ఏపీ ఎలక్షన్ ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. ఆ రోజు అనుకోవచ్చు అందరూ కూడా ప్రభుత్వాలు ఏదో చేసినా సరే, ఏం చేసినా సరే ప్రజలు పట్టించుకోరేమో, ప్రజలు మాట్లాడరేమో అని. కానీ ప్రజలు మాత్రం ఎన్నికల్లో వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి తీర్పు, వాళ్ళు ఆలోచించే ప్రతి మాట ఓటు ద్వారా నిరూపిస్తారనేది మా అందరికీ ఒక నమ్మకం కలిగింది. మీకు ఈ శాఖ కేటాయించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా మీతో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ ఏవియేషన్ శాఖకు సంబంధించి ఎటువంటి విషయాలు మీతో మాట్లాడారు? ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ రావడం నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఆనందంగా. అలాగే మన మోదీ గారు కూడా ఇచ్చిన తర్వాత అందరితో కూడా చర్చించినప్పుడు నాతో కూడా మాట్లాడారు, చాలా ఎంకరేజ్ చేశారు. పెద్ద పోర్ట్ఫోలియో ఈరోజు నీ భుజాల మీద పెడుతున్నాం, చిన్న వయసులోనే క్యాబినెట్ మంత్రిగా అయ్యావు. సో ఈ 2 కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని కష్టపడి పనిచేసి దేశానికి అలాగే ప్రపంచంలో కూడా సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా ఒక మంచి స్థానంలో ఉంచడానికి నువ్వు కృషి చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే నాకు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ అంతా కూడా నా సపోర్ట్ సిస్టమ్ మేజర్గా చంద్రబాబు నాయుడు గారు. నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి కూడా ఆయన హక్కును చేర్చుకొని ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన నన్ను గైడ్ చేసుకుంటూ ముందుకు నడిపించారు. ఆయన ఆలోచనల వల్ల ఈరోజు ఒక మంచి నాయకుడిగా తయారయ్యే అవకాశం దక్కింది. దానికి అనుగుణంగా నాకు ఈరోజు మంత్రిగా చేసే అవకాశం ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఈరోజు నేను సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచనలు, ఆయన తాలూకు ఆదేశాలు పాటించి రాష్ట్రానికి న్యాయం చేయడంలో కానీ ఇటు మినిస్ట్రీలో కూడా, ఎందుకనంటే చంద్రన్న విజన్ ఎలాగుంటుందనంటే గతంలో కూడా మనం చూసాం, నగరాలే నిర్మించే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అటువంటి ఆయన తాలూకా విజన్ని కానీ మనం కొంచెం సలహాలు సూచనలు తీసుకుంటే అది సివిల్ ఏవియేషన్లో కూడా బ్రహ్మాండంగా చేయొచ్చని నమ్మకం ఉంది. కాబట్టి ఈ ఛాలెంజ్ని ఆనందంగా స్వీకరిస్తున్నాం. ఏవియేషన్ 2వ మంత్రిగా, కేంద్ర మంత్రిగా మీరు నిలిచారు. గతంలో అశోక్ గజపతి మీ పక్క జిల్లా విజయనగరం నుంచి ఆయన సీనియర్ నాయకులు. ఏవియేషన్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఆయన తెచ్చుకున్నారు. అధికారులను ప్రయాణికుల దగ్గర చేర్చడం కానీ ఇతరత కొన్ని కార్యక్రమాల ద్వారా మీరు ఎటువంటి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు? దీన్ని ఆయన డెఫినెట్గా అశోక్ గజపతి రాజు గారిని ఈరోజు నాకు ఇన్స్పిరేషన్. ఆయన 2010 ఇంత స్కోప్ లేనప్పటికీ కూడా అద్భుతాలు సృష్టించారు.
ముఖ్యంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్స్లో, కనెక్టివిటీలో, ప్యాసింజర్ తాలూకా ఎమ్యూనిటీస్లో అన్నిటిలో కూడా చాలా శ్రద్ధ వహించి సివిల్ ఏవియేషన్కి ఒక కొత్త రూపాన్ని ఆయన అందించగలిగారు. మన రాష్ట్రానికి పేరు వచ్చింది, ఆయనకి మంచి పేరు వచ్చింది. మరి అదే స్థాయిలో మీరు అన్నారు మా పక్క జిల్లాని ఎప్పుడు కూడా మాకు గురువుగా ఉండేవాళ్ళు మన అశోక్ గజపతిరాజు గారు, నాన్నగారికి మంచి మిత్రులు. మరి ఆయన తాలూకా రాజకీయ వ్యక్తిత్వం కూడా ఏ రకంగా ఉంటుందో మనం తరచూ చూస్తుంటాం. హుందాతనంగా చాలా మనసున్నటువంటి రారాజు, కేవలం పేరుకే రాజు కాదు, ఆయన మనసున్నటువంటి రారాజు అశోక్ గజపతిరాజు గారు. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఏ ప్రోగ్రామ్స్ అయితే ఆయన చేశారో దానికి ఇన్స్పిరేషన్గా తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ముఖ్యంగా ఆయన ఆ రోజు భోగాపురంకి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది, కానీ మధ్యలో వచ్చిన ప్రభుత్వం వల్ల అదంతా అలాగే ఉండిపోయింది. మళ్ళీ ఈరోజు దాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈరోజు అతి త్వరలో పూర్తి చేయాలనేది మా తాలూకా కోరిక. అది కూడా చేస్తాం. అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్, చిన్న చిన్న ఎయిర్పోర్ట్, రాజమండ్రి ఎయిర్పోర్ట్, అలాగే కర్నూలు, కడప, ఇలా చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. చాలా అవకాశం ఉంది అది డెవలప్ చేయడానికి. దానికి కావాల్సినటువంటి నిధులు కేటాయించి అది ఇంప్రూవ్ చేయడానికి కూడా మరి మా వంతుగా మేము కృషి చేస్తాం. అలాగే దేశ స్థాయిలో ఏవైతే ఎయిర్పోర్ట్స్కి కానీ, లేకపోతే ప్యాసింజర్స్కి కానీ, సివిల్ ఏవియేషన్కి కానీ ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక మంచి విజన్తో ముందుకు నడిపించడానికి. అందుకనే ఇప్పుడు ఏంటంటే ఆ సెక్టర్లో ఏవేవి జరిగిందని తెలుసుకోవడానికి ప్రీవియస్ మినిస్టర్ ఇప్పుడు ప్రత్యేకంగా కలిసి ఆయన సలహాలు, సూచనలు కూడా తీసుకున్నాను. అంటే చాలా సీరియస్గా తీసుకుంటున్న ఈ బాధ్యత. దేశం కోసం శ్రమించడానికి తెలుగుదేశం పార్టీకి ఒక మంచి అవకాశం వచ్చింది. దేశంలో ఇది చేసుకొని నిరూపించుకోవాలి, దాన్ని రాష్ట్రానికి కూడా మనం వినియోగించుకోవాలి. అలాగే కేంద్రం తాలూకా సపోర్ట్ కూడా తీసుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. ఇది మా కాన్సెప్ట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అత్యవసరంగా త్వరగా రీచ్ కావాలి గమ్యస్థానాలు కంటే ఇప్పుడు ఫ్లైట్లను ఆశ్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి, విస్తారంగా ఇతర కొన్ని ఫ్లైట్లు. అటువంటి వాటిలో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఒక రిడ్రెసల్ మెకానిజం పెట్టుకుంటా. ఏవైతే ఇమీడియట్గా మీరు అన్నట్టుగా ఇమీడియట్గా చిన్న చిన్న వస్తున్నాయి కదా, దానికి ఒక టీంని ఏర్పాటు చేసి అలాంటి సమస్యలు నేరుగా ఇమీడియట్గా పరిష్కరించడానికి ఒక టీంని ఏర్పాటు చేస్తాం. మేము ఎప్పుడు కూడా ఎంత పెద్ద పెద్ద ఆలోచనలు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి ఉన్నా సరే గుండెలో మాత్రం ఆ కామన్ మ్యాన్, ఆ ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయనకి మాత్రం అన్ని సదుపాయాలు అందించాలని మా తాలూకా కర్తవ్యాన్ని మాత్రం మనం నిర్వహిస్తాం. తెలుగు రాష్ట్రాలకు 5 శాఖలు ఇచ్చారు. దాంట్లో తెలంగాణకు సంబంధించి కూడా నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి ప్రస్తావించారు. చాలా ఆనందం అనిపించింది. నేను ఒక్కడనే కాదు, పెమ్మసాని గారు కానీ, రాజు గారు కానీ, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళందరూ కూడా మాతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది. మన తెలుగు వాళ్ళకి చాలా గౌరవం దక్కిందని అందరూ అప్రిషియేట్ చేశారు. సో మంచి పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కాబట్టి అందరం కోఆర్డినేట్ చేసుకుంటాం, టీం వర్క్ చేస్తాం. రాష్ట్రాల కింద కాకుండా తెలుగువారి కింద అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి 2 రాష్ట్రాల్లో అభివృద్ధి చేయడానికి 5 మంది మంత్రులను కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకొని చేస్తాం. అందులోనే భాగంగా కిషన్ రెడ్డి గారు ఆయన కూడా ఒక మంచి లీడ్ తీసుకున్నట్టుగా ఈరోజు సివిల్ ఏవియేషన్లో తెలంగాణలో కొన్ని ఉన్నాయి, సోదరుడు రామ్మోహన్తో మాట్లాడవన్నీ కూడా చేస్తామన్నారు. అదొక మంచి ఇన్విటేషన్, అంటే కలిసి పని చేద్దామని చెప్పడానికి. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరం కలిసి పనిచేస్తాం. పెమ్మసాని గారికి రూరల్ డెవలప్మెంట్ ఇచ్చారు, కమ్యూనికేషన్ ఇచ్చారు, శ్రీనివాస్ వర్మ గారికి హెవీ ఇండస్ట్రీస్. వీటి ద్వారా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది? రాష్ట్రంలో జగన్ చేసినటువంటి వినాశానికి రాష్ట్రానికి చాలా చేయాలండి. అన్ని డిపార్ట్మెంట్స్ తాలకు అవసరం ఉంది. సో ఏ డిపార్ట్మెంటు ఎవరి దగ్గర ఉన్నా సరే ప్రతి ఒక్కటి కూడా మనకు అవసరమే. అందరితో చర్చిస్తాం. ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ చాలా ఆనందం అనిపించింది, నాన్నగారు చేశారు అప్పుడు. అందులో ఎంఓఎస్గా ఈరోజు పెమ్మసాని గారికి వచ్చింది. కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఉంది, చాలా అద్భుతాలు చేయొచ్చు. అలాగే మీడియం, మైక్రో, స్మాల్ ఇండస్ట్రీస్, హెవీ ఇండస్ట్రీస్ ఉంది. సో ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి ఏదో ఒక రకంగా మంచి చేసేటటువంటి డిపార్ట్మెంట్సే. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఏ మినిస్ట్రీ చిన్నదా పెద్దదా అనేది కాదు, దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసేటటువంటి మంత్రి ఉంటే ప్రతి మినిస్ట్రీ కూడా మనకు పవర్ఫుల్ మినిస్ట్రీయే. ఆ లెక్క మీద మేమందరం కూడా కోఆర్డినేట్ చేసుకుని పనిచేస్తాం. రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టారు. ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలకు? రాష్ట్ర ప్రజలకు ముందుగా మా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. 5 సంవత్సరాలు ఒక నియంత పరిపాలనని చీకొట్టి, తరిమి కొట్టి, ప్రజా తీర్పుని మీరందరూ కూడా ఇచ్చి ఒక ఉన్నతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో 175కి 164 సీట్లు మీరు ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. మీరు అనుకున్న విధంగా, మేము చెప్పిన విధంగా, మేనిఫెస్టోని అమలు చేసే విధంగా ఎన్డీఏ రాష్ట్రంలో, ఎన్డీఏ కేంద్రంలో ఇద్దరి తాలూకా సహకారం తీసుకొని చంద్రన్న పరిపాలన మీరు చూస్తారు. ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం. రేపు ప్రమాణ స్వీకారం చేసి
మొదటి సంతకం ఏదైతే హామీ ఇచ్చామో మెగా డిఎస్సి పెట్టబోతున్నాం, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయబోతున్నాం, అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఇలా 100 days ప్లాన్ కూడా ఒకటి పెట్టుకొని రాబోతున్నటువంటి ప్రభుత్వం తాలూకా విజన్ ఎజెండా ఏ రకంగా ఉంటుందో ప్రజల్లో విశ్వాసం కలిగే విధంగా చంద్రన్న, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి తాలూకా సహకారంతో అడుగులు వేయబోతున్నారు. బహుశా ఎల్లుండి చేయబోతున్నారు.